హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి. అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి కూడా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బ్లాగ్ వచ్చేసి మనకి మొన్నటి వరకు కార్తీక మాసం అయితే జరిగింది కదండి. ఇంకా కార్తీక మాసం ఆఖరి రోజు అంటే పొలిపాడ్యమి రోజు వీడియో అనమాట ఇది. ఇంకా ఆ రోజు నా పూజ ఇంట్లో ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇంకా ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ నేను 3కి లేచాను అనమాట. సో ఎందుకంటే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి కదా, ముందు రోజు అమావాస్య కాబట్టి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఇల్లంతా క్లీన్ చేయలేదన్నమాట. ఎర్లీ మార్నింగే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో చక్కగా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అవన్నీ పెట్టేసేసుకొని ఇంకా నేను కూడా అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన తర్వాత యాక్చువల్గా అయితే ఈ కార్తీక దీపాలు అనేవి అంటే పొలిపాడ్యమికి మనం పోలమ్మ వారిని అయితే స్వర్గానికి పంపిస్తాం కదండి. ఆ దీపాలు వచ్చేసి యాక్చువల్గా ఎక్కువ నదుల్లో కానీ చెరువుల్లో కానీ వదులుతూ ఉంటారనమాట. సో ఆ ఫెసిలిటీ లేని వాళ్ళు ఇంటి దగ్గరే ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం మంచి వాటర్ వేసుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు ఇవన్నీ వేసుకొని అందులోనే వదులుకోవచ్చు. యాక్చువల్గా మాకైతే నది దగ్గరలోనే ఉంది. కాకపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళాలని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళలేదన్నమాట. సో ఎవరైనా తోడుంటే వెళ్దాం అనుకున్నాను, కానీ ఎవరు లేరనమాట. సో దానివల్ల ఏంటంటే ఇంకా నేను ఒక్కదాన్నే కదా వెళ్ళలేక ఇక ఇంటి దగ్గర అయితే చేసుకున్నాను అనమాట. సో కానీ నదుల్లో వదిలితే చాలా బాగుంటుంది. నేను ఒక 2 ఇయర్స్ నుంచి ఇంటి దగ్గరే వదులుతున్నాను. అంతకుముందు అయితే మా ఆడపడుచు వాళ్ళు మేము అయితే మా ఇంటి దగ్గరలో చిన్న కాలువ లాంటిది ఉందన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళి వదిలేవాళ్ళము. ఇంకా వాళ్ళైతే ఈసారి రాకూడదని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళలేదన్నమాట నేను. సో ఇంకా ఇలా ఇంటి దగ్గర అయితే బేషన్కి ఇలాగా చూస్తున్నారు కదా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా పసుపు కుంకుమతో కొంచెం అలంకరణ చేసి, అలాగే మనం అరటిడప్పులో కదండి దీపాలు వెలిగించి మనం వదిలేది. సో దాన్ని కూడా నీట్గా వాష్ చేసేసుకొని కొంచెం దానికి కూడా పసుపు కుంకుమ అయితే రాస్తున్నాను అనమాట. సో ఇంకా ఈ అరటిడప్పులో వదిలే వత్తులకి మనం నెలంతా చెయ్యలేని వాళ్ళు ఉంటారు కదండి. అంటే కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా అందరూ నెలంతా చేసుకుంటారనమాట. సో చేసుకునే వాళ్ళు ఇంకా చేసుకునే ఫెసిలిటీ లేని వాళ్ళు ఏంటంటే అంటే సోమవారాలు చేసుకున్న మధ్య మధ్యలో డైలీ చేసేవాళ్ళు ఉండలేరు కదండి. సో మనకి ఆడవాళ్ళకంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో దానివల్ల మనం ఏమైనా చేయలేకపోయినా సరే ఈ పొలిపాడ్యమి రోజు మనం ఒక్కరోజు ఈ దీపాలు వదిలినా సరే ఈ నెలంతా పూజ చేసిన పుణ్యం అయితే వస్తుందన్నమాట. సో అందుకని ఈరోజు మాత్రం అసలు ఎక్కువ మిస్ అవ్వకుండా చేస్తూ ఉంటారు. సో ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల అయితే కానీ లేదంటే నార్మల్గా అయితే కంపల్సరీ అందరూ అయితే ఈ పూజ చేసుకుంటారనమాట. సో ఇంకా నేనైతే ఎప్పుడూ తులసమ్మ దగ్గర చేసుకుంటాను. సో కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ మాత్రం ఇలా ఈశాన్యం మూల, సో మా ఇంట్లో ఈశాన్యం మూల ఇలా బాల్కనీలో అయితే చేసుకుంటున్నాను అనమాట నేను. సో బయట తులసమ్మ దగ్గర ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కో చోట చేయాల్సి వస్తుందన్నమాట. పూజ చేయాలంటే అస్సలు వీలవ్వట్లేదు అక్కడ దీపాలు వెలిగించడానికి. సో అందుకని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ మాత్రం సో ఇలా ఈశాన్యం మూల అయితే ఇలా ముగ్గు వేసుకొని ఇక్కడే గౌరమ్మని అది చేసుకొని ఇక్కడే కార్తీక దీపాలు అయితే వదులుతున్నాను అనమాట. ముందుగా ఇక్కడ కూడా శుభ్రంగా నీట్గా ఇదంతా కూడా క్లీన్ చేసేసుకొని కొంచెం ముందుగా పసుపు రాసాను అనమాట. యాక్చువల్గా ఆవు పేడతో అలికితే చాలా మంచిది, కాకపోతే మనకి ఇప్పుడు దొరకదు కాబట్టి సో నేనైతే కొంచెం పసుపు అయితే రాసాను అనమాట. పసుపు రాసుకొని ఇలా బియ్యం పిండితో చిన్నగా ముగ్గు వేసి ఇంకా పసుపు కుంకుమతో అయితే అలంకరణ చేశాను అనమాట. ఇంకా అందులోనే కొంచెం పువ్వులు కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో నేను అవి కూడా పెట్టాను. సో కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారేమో అనుకుంటున్నాను నేను. సో నేనైతే ఇలా చేస్తానని మీకు చెప్తున్నాను అనమాట. సో మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే ఇక్కడ ఇవన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత గౌరమ్మని వినాయకుడిని చేసేసుకొని ఇంకా వాళ్ళకి ప్రసాదం వచ్చేసి నేను చలిమిడి, వడపప్పు, బెల్లం, తాంబూలం ఇవన్నీ అయితే పెట్టుకున్నాను అనమాట. సో ముందుగా ఏంటంటే తులసమ్మ దగ్గర ఇక్కడ ముందు బయట చేసేసుకున్న తర్వాత నేను తర్వాత ఇంట్లో అయితే చేసుకుంటాను. ఎప్పుడు అలానే చేస్తాను. సో ఈసారి కూడా అలాగే చేశాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ముందుగా గౌరమ్మని అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 2 అయితే చేస్తారంట. సో నాకు కూడా తెలీదు, మా వదిన చెప్పిందని చెప్పి నేనైతే ఇలా ఇద్దరిని చేస్తున్నాను అనమాట. గౌరమ్మని ఒకటి, అలాగే విఘ్నేశ్వర స్వామిని 2 చేస్తున్నాను అనమాట పసుపు ముద్దలు. సో అంటే అందరూ ఒక్కరు చేయడమే
చూశాను. ఇంకా నాకు కూడా మా వదిన చెప్పింది కదా అని ఇలా చేస్తున్నాననమాట. సో, ఇంకా ఇద్దరికీ కూడా తాంబూలం సమర్పించేసుకొని, అలాగే నేను చేసిన నైవేద్యం కూడా పెట్టాననమాట. చలిమిడి, వడపప్పు ఇవన్నీ కూడా. సో, ఇంకా ఎర్లీ మార్నింగే కాబట్టి సో, నేను చాలా త్వరగానే లేచాను కదా! సో, నిదానంగా చేసుకున్నాననమాట. హడావిడి లేకుండా. ఎందుకంటే ఈ దీపాలనేవి మనం చుక్కలు ఉండగానే ఆకాశంలో వదలాలనమాట. అలా వదిలితే చాలా మంచిది. సో, అందువల్ల నేనేంటంటే కొంచెం త్వరగానే లేచాను కాబట్టి ఇంకా నిదానంగా పూజ చేసుకున్నా నేను. కానీ ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా చెప్పాను కదండీ! మార్నింగ్ 3కి లేచాననమాట. సో, అప్పుడు లేచినా సరే నా పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ 5:30 అయ్యిందనమాట. కాకపోతే చుక్కలుండగానే దీపాలైతే వెలిగించేశాను. సో, వెలిగించిన తర్వాత చాలా సేపు అక్కడే కూర్చున్నాననమాట. సో, ఎప్పుడు నేను దీపాలు వెలిగించినా ఇలా బయట సో, కాసేపు అక్కడే కూర్చుంటాను. మనసు ప్రశాంతంగా ఉంటుందనమాట. సో, నాకు అందుకని చాలా సేపు అక్కడే కూర్చున్నాను. అవి కొండెక్కేంత వరకు కూడా. సో, ఇంకా మీరైతే మరి ఎక్కడ జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. చాలామంది చెప్పాను కదండీ! నదుల్లోనూ, చెరువుల్లోనూ చిన్న చిన్న కాలువలు ఉంటాయి కాబట్టి అక్కడ వదులుతూ ఉంటారు. పల్లెటూరులో అయితే ఎక్కువ కాలువల్లో వదులుతూ ఉంటారు కదా! సో, నాకు చాలా బాగా నచ్చిద్దనమాట. ఇక్కడ కూడా మాకు కాలవ దగ్గరలోనే ఉంది. సో, చెప్పాను కదా! కొంచెం పెద్దదే అనమాట. అక్కడ చాలామంది వచ్చి వదులుతూ ఉంటారు. అసలు అదంతా కూడా ఖాళీ ఉండదనమాట. సో, ఇంకా ఇప్పుడైతే వెళ్ళడం కుదరట్లేదు కదా! అందుకని చెప్పేసి నేనైతే ఇలా ఇంటి దగ్గరే దీపాలైతే వెలిగించుకుంటున్నాను. చూస్తున్నారు కదా! మనం అరిటప్పులో దీపాలైతే వెలిగించుకుంటాం కదా! సో, నేనైతే అవన్నీ కూడా ముందు రోజే ఆవు నెయ్యిలో అయితే నానబెట్టేసుకొని ఉంచుకున్నాననమాట గుబ్బ ఒత్తులు. సో, అవొచ్చేసి మనం నెలంతా చేయలేని వాళ్ళు ఉంటారని చెప్పా కదండీ! సో, అంటే చేసినా చేయకపోయినా కూడా ఈ ఒత్తులనేవి ఇన్నైతే కరెక్ట్‌గా పెట్టుకోవాలి. యాక్చువల్‌గా అయితే 31 ఒత్తు పెట్టుకుంటారు. సో, ఇంకొక 2 ఒత్తులొచ్చేసి కార్తీక దామోదరానికని చెప్పేసి ఇంకో 2 ఒత్తులైతే ఎగస్ట్రా పెడతారనమాట. మొత్తం 33 ఒత్తులైతే పెట్టుకుంటారు. సో, నేను అవన్నీ రాత్రే నానబెట్టేసాననమాట లెక్క పెట్టుకొని. ఇంకా అవన్నీ కూడా లైన్‌గా ఒక 5 లైన్స్ వచ్చేటట్టుగా అవన్నీ కూడా పెట్టుకుంటున్నాను. సో, ఇంకా బయట కూడా చూస్తున్నారు కదా! నేను పసుపు ముద్దలు 2 చేశాను కాబట్టి దీపాలు కూడా 2 పెట్టుకున్నాననమాట. సో, అంటే చెప్పాను కదండీ! ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. సో, ఇంకా మేమైతే ఇలానే చేస్తున్నామనమాట. ఇంకా ఎప్పుడూ కూడా తులసమ్మ దగ్గర చేసేదాన్ననమాట. కాకపోతే ఇక కుదరట్లేదు అక్కడ. సో, పూజ ఒక చోట చేస్తుంటే తులసమ్మ ఒక దగ్గర ఉంటుంది. అలానే దీపాలు వదిలే గిన్నె ఒక చోట ఉంటుంది. అలా ఉంటున్నాయన్నమాట. 3 ప్లేసుల్లో ఉన్నట్టుగా. సో, అందువల్ల ఇంకా నేనేంటంటే ఇలా ఈశాన్యం మూల అయితే పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ నుండి కూడా. ఇంకా ఇక్కడ ఏంటంటే పూజ చేసుకున్న తర్వాత సో, లాస్ట్‌లో దీపాలు వదిలేటప్పుడు ఆ గిన్నె ఎదురుంగా పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే అసలు తులసమ్మ దగ్గర అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ అక్కడ వదిలితే మంచిదే. కాకపోతే కుదరట్లేదు కదా! సో, అందువల్ల నేనైతే ఇలా చేసుకుంటున్నాను. అంటే బయటికెళ్ళి వదిలినా కూడా అక్కడ తులసమ్మ ఉండదు కదండీ! సో, అందుకని ఆ ఉద్దేశంతో అనుకున్నాననమాట నేను. సో, ముందుగా తులసమ్మ దగ్గరైతే దీపం వెలిగించేశాను కదా! సో, తర్వాత ఇంక ఇక్కడ చేస్తున్నాను కాబట్టి పర్లేదులే సో, అనుకోని ఇక ఇలా అయితే స్టార్ట్ చేశాననమాట నేను. ఇంకా అలానే ఈ పొలిపాడ్యమి రోజు మనం ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత సో, గుళ్ళో పంతులు గారులు ఉంటారు కదండీ! వాళ్ళకి స్వయంపాక దానం, దీపదానం అలాంటివి చేస్తూ ఉంటారనమాట ఈరోజు. అలా చేస్తే చాలా మంచి జరుగుతుంది అంటారు. యాక్చువల్‌గా సో, పొలిపాడ్యమి రోజే అవసరం లేదు. కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా మనం ఏదో ఒకటి చేస్తూనే ఉండొచ్చు. ఇంకా నేనేంటంటే కార్తీక పౌర్ణమి రోజే నేను స్వయంపాక దానం, దీపదానం అయితే పంతులు గారులకి చేసేసాననమాట ఆ రోజే. సో, నేను ఇవన్నీ కూడా ఒక రోజు పెట్టుకుంటాను. అంటే మళ్ళీ మనం ఏ టైంలో కుదిరిద్దో కుదరదో తెలియదు కదా! సో, దానివల్ల ఏంటంటే ఇంక ఇవన్నీ ఒక రోజు ఇచ్చేయాలి అని చెప్పేసి ఇక దానాలు ఏమన్నా ఉంటే ఒక రోజైతే ఇచ్చేస్తాననమాట. అలా మొన్న కార్తీక పౌర్ణమి రోజైతే ఇచ్చేసాము. ఇంకా ఆ రోజైతే టెంపుల్‌లో అస్సలు ఖాళీ లేదనమాట. ఇంకా అక్కడంతా కూడా ఏం వీడియో తీయలేదు. అంటే ఆ రోజు కూడా ఎక్కువ వీడియో తీయలేదు. కొంచెం చిన్నగానే తీశాననమాట. సో, అది కూడా చిన్న షార్ట్ వీడియోలాగా అప్లోడ్ చేస్తాను. సో, ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఇంకా పోలమ్మ వారినైతే స్వర్గానికి పంపించే టైం అయితే వచ్చేసిందనమాట. ఇంకా ఇక్కడైతే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మవారికైతే హారతి ఇచ్చేసి ఇంకా పోలమ్మ వారినైతే స్వర్గానికి పంపించేద్దాము. ఇక్కడ చిన్న కథ కూడా ఉంటుందండి. అదైతే నాకు అంటే నార్మల్‌గా చెప్పడం రాదు. నేను కూడా ఫోన్‌లో చూసి చదువుకుంటూ అయితే నేను ఆ కథని ఇంకా ఇలా దీపాలైతే వదులుతాననమాట. అంటే వదిలేసిన తర్వాత చెప్పుకుంటూ ఉంటారు. లేదంటే వదులుతూ కూడా చెప్పుకుంటూ ఉండొచ్చు. నేనేంటంటే వదిలిన తర్వాత ఇక అక్కడే కూర్చొని కాసేపు ఆ కథ అయితే చదువుకున్నాననమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఆ దీపాలన్నీ కూడా కొండెక్కేంత వరకు అక్కడే కూర్చున్నానండి. సో, మనసు నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ దీపాలు అలా వెలుగుతుంటే సో, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక అక్కడే కూర్చున్నాను కొండెక్కేంత వరకు కూడా నేను. సో, ఇంకా మా ఇంట్లో పొలిపాడ్యమి అయితే ఇలా సింపుల్‌గా జరుపుకున్నానండి. ఎప్పుడూ ఇలాగే జరుపుకుంటాను.
సో మరి మీరు ఎలా జరుపుకుంటారో కూడా నాకు తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ అనేది ఎప్పుడు మన ఛానల్పై ఉండాలండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా ఇప్పుడైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో కూడా పూజ చేసుకున్నానండి. సో కొంచెం అమ్మవారికి అంటే స్వామివారికి నైవేద్యం కూడా ప్రిపేర్ చేసుకొని కొంచెం పాలు పొంగించానమాట. ఇక అదంతా అయితే వీడియో ఏం తీయలేదు, నేను ఇక్కడ వరకే తీసానమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, మళ్ళీ ఒక మంచి వీడియోలో అయితే కలుద్దాము. బాయ్.